ముకుల్ చౌదరి. ఎవరి ముకుల్ చౌదరి? ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల మెదడులో తొలుస్తున్నటువంటి ప్రశ్న. ఒకే ఒక్క ఇన్నింగ్స్తో తన పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. ఐపీఎల్ 2026 సీజన్లో మరొక ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ ఇప్పుడు అభిమానులను మునివేళ్ల పైన నిలబెట్టింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో యువ ఆటగాడు ముకుల్ చౌదరి 54 పరుగులతో ఆకాశమే అద్దుగా చెలరేగిపోయాడు. కోల్కతా నైట్ రైడర్స్ పైన లక్నో సూపర్ జెయింట్ 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో చివరి బంతి వరకు పోరాడిన లక్నో చిరస్మరణీయమైనటువంటి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదట 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి లక్నో సూపర్ జెయింట్ ఛేదనలో తడబడింది. మార్క్రమ్ పంత్ తొందరలోనే అవుట్ అవ్వడంతో బ్యాటర్లు కీలకమైనటువంటి బ్యాటర్లు వెనుక తిరగడంతో లక్నో కష్టాల్లో పడిపోయింది. అయితే ఆయుష్ బదోని హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకునేటువంటి ప్రయత్నం చేసినా కూడా అతను కూడా అవుట్ కావడంతో లక్నో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఇక కంప్లీట్గా గెలిచేటువంటి అవకాశం లేదే అన్నట్టుగా ఇంకొక వికెట్ పడిపోతే మొత్తం కంప్లీట్గా ఆల్అవుట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఇలాంటి సమయంలో గ్రీజ్లోకి వచ్చిన ముకుల్ చౌదరి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కోల్కతా బౌలర్ల పైన ఎదురు దాడికి దిగి కేవలం 27 బంతుల్లో 2 ఫోర్లు 7 సిక్సర్లతో 200 స్ట్రైక్ రేటుతో అజేయంగా 54 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో విజయానికి 14 పరుగులు అవసరం కాగా వైభవ్ అరోరా బౌలింగ్ 2 సిక్సర్లు బాది ఆ బౌలింగ్లో స్కోర్ని సమన్ చేశాడు. చివరి బంతికి సింగిల్ తీసి జట్టుకు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు.